ఎరా ఇంటికి వెళ్ళాను. ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ లేవు. చూస్తేనేమో ఇక్కడ కూర్చున్నాం. ఏమైందా నువ్వు? ఏమో అవలేదు కానీ ఇప్పుడు మాత్రం నాకు చాలా ప్రశాంతంగా ఉందరా. ఎందుకంటే దేవుని ద్వారా నేను దేవుని తెలుసుకున్నాను. బైబిల్ అంటే ఏంటో తెలుసు. నాకు సమాజంలో కొంచెం రెస్పెక్ట్ వచ్చింది. చాలా ప్రశాంతంగా ఉందరా. బైబిల్ గురించి తెలుసుకున్న తర్వాత, దేవుని గురించి బైబిల్ గురించి తెలుసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు కూడా తెలుసుకొని కొంచెం దేవుల్లో ఉంటారా. ఏంటి మీ బైబిల్ గురించి తెలుసుకోవాలా? తండ్రితో వ్యభిచారం చేసి కూతుర్లు అన్నారో తల్లి నుంచుకుని కోడుకున్నారా నువ్వు? మీ బైబిల్ ఆదర్శంగా తీసుకుంటే మా సంసారం లేవాలా? రే నీకు బైబిల్ గురించి సగమే తెలుసు. నువ్వు ముందర దాన్ని పూర్తిగా చదివి తెలుసుకుంటే, దేవుని గురించి అర్థం చేసుకుంటే బాగుంటది. ఒకసారి ఇది చూడు. అలాగే లోతు కుమార్తెలు కూడా పాపాన్ని దేవుడు ఎందుకు తెలియజేయడానికి ఇష్టపడ్డాడంటే, అటువంటి పనికిమాలిన కుమార్తెలు ఉన్నారు, తండ్రితో పాపం చేసిన లోతు కుమార్తెలు లాంటి పనికిమాలినోళ్ళు ఉన్నారు, అది ఘోరమైన పాపం, ఇదిగో లోకముల లాంటి ఘోరమైన పాపాలు ఉన్నాయి, మీరు తెలుసుకోండి, ఇలా జరిగింది, ఇలాంటి పాపాలు మీలోకి రాకూడదు అని చెప్పేసి బైబిల్ ఏం చేస్తుందంటే, పాపాలు కప్పెట్టదు, పాపాన్ని చూపిస్తుంది, మనల్ని చేయకుండా ఆపుతుంది, మనకి ఏం చేస్తుంది అంటే ప్రతిదీ తెలియజేస్తుంది. అందుకే తల్లిని ఉంచుకున్న కొడుకు కోసం కూడా అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, మీలో తల్లిని ఉంచుకున్న కొడుకున్నాడు, అర్జెంటుగా వాడిని బయటికి గెంటేయండి, బయటికి అర్జెంటుగా గెంటేయండి అండి, అటువంటి పనికి మానుడు సంఘములో ఉండడానికి వీలు లేదు అని చాలా కడగండిగా చెప్పాడు పౌలు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం అమ్మ, పరిశుద్ధ గ్రంథం, మనుషులందరూ పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకునే గ్రంథం. అందుకే పాపాన్ని చూపిస్తుంది, ఎటువంటి పాపాలు ఉన్నాయో మనకు తెలియజేస్తుంది, అటువంటి పాపాలు మనం చేయకుండా ఉండాలని గట్టిగా చెబుతుంది. అందుకే ప్రతి పాపాన్ని మనకు తెలియజేసేలాగా మనకు చూపిస్తూ ఉంది. మనం ఏం చేయాలంటే బైబిల్ చూపించిన ప్రతి విషయాన్ని మనం కనుక్కొని మనం అటువంటి పాపాల జోలికి వెళ్ళకూడదు, అటువంటి పాపాల జోలికి వెళ్ళకూడదు. ఈ రోజున ఇప్పుడు నేనున్నాను, ఎక్కడో తప్పు జరుగుతుంది, పలానా తప్పు జరిగింది మీరు చేయకూడదు అని నా బిడ్డలకు చెప్పాను అనుకో, అది తప్ప కాదు కదా. నా బిడ్డలు నేను ఏంటంటే అటువంటి తప్పులు ఉన్నాయి మీరు చేయకూడదని తండ్రిగా నేను ఒక బాధ్యత తీసుకున్నాను. బైబిల్ కూడా అంతే, ఒక బాధ్యత తీసుకుంది, ఇటువంటి పాపాలు ఉన్నాయి మీరు చేయకూడదు అని ప్రతి పాపాన్ని ప్రతి విషయాన్ని మనకు తెలియజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఈరోజు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఘోరమైన పాపాలు ఉన్నాయి, ఘోరమైన పాపాలు.